దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. చదవబడిన లేఖన భాగమును మా వెనికిళ్ళు ఆశీర్వదించి దీవించండి. మా అందరికీ నీ వాక్కును పంపించండి. దాసుని మరుగు చేసి నాకు మాకు కావలసిన సందేశమును అందించమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, ప్రభువారట గద్దిస్తుంటాడట. దేవుడు తన బిడ్డలను లేక తన భక్తులను, తన కుమారులను గద్దిస్తూ ఉంటాడు. గద్దించినప్పుడు విసుగకుము అన్నాడు. దేవుడు గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? ఇప్పుడు మనమైనా పిల్లల్ని ఎందుకు గద్దిస్తాం? అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే మెచ్చుకుంటాం, ముద్దాడుతాం, హత్తుకుంటాం. కానీ గద్దింపు అనేది ఎందుకు చేస్తాం అంటే, మనకు నచ్చని ఏదో ఒక పని చేసినప్పుడు, వాడు ఏదైనా ఒక చెడు పనో చెడు మాట మాట్లాడినప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే గద్దిస్తాం. అలాగే దేవుడు కూడా గద్దిస్తాడట. గద్దించినప్పుడు నువ్వు విసుగకుము అన్నాడు. దేవుడు గద్దించినప్పుడు విసుగకుము అంటే సహజంగా గద్దింపును స్వీకరించే మనసు సహజంగా రాదు. గద్దించినప్పుడు విసుగొచ్చే అవకాశం ఉంది. గద్దించినప్పుడు తృణీకరించే అవకాశం ఉంది. అందుకనే బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు ఈ గద్దింపు గురించి చాలా విషయాలు రాశాడు దేవుడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం చదివితే చూడండి. సామెతల గ్రంథం, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. సామెతల గ్రంథం 12:1 ఏమన్నాడు? గద్దింపును అసహించుకునేవాడట పశుప్రాయుడు. అంటే గద్దింపును అసహించుకుంటే దేవుడు వాడిని ఎలా చూస్తాడట? మనిషిగా చూడు, ఒక పశువును చూసినట్లు చూస్తాడు. పశువుకున్న వాల్యూ వేరు, మనిషికున్న వాల్యూ వేరు. పశువుకున్నటువంటి విలువ, పశువుకున్నటువంటి స్థాయి వేరు, మనిషికున్న స్థాయి రెండు ఒకటేనా? ఏదైనా అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తాం, అమ్మాయిని చూస్తాం, కానీ గేదెను ఆవును చూస్తామా? ఎందుకు? రెండు ఒకటి కాదు. అమ్మాయి పశువు ఒకటి కాదు. దానికి ఉన్న విలువ వేరు, మనిషికి ఉన్న విలువ అలా ఎంత వ్యత్యాసం! రెండాటికి ఎంత వ్యత్యాసం! పశువును దేనికి ఉపయోగిస్తాం అంటే మన అవసరాలకు ఉపయోగించుకుంటాం. అవసరమైతే దాన్ని చంపుకొని తింటాం, లేకపోతే కటికవానికి అమ్మేస్తాం, లేకపోతే చచ్చిపోతే దాన్ని ఎక్కడో పాడేస్తాం. కానీ మనిషి అలా కాదు. మనిషికున్న వాల్యూ వేరు, మనిషికున్న స్థాయి వేరు.
కానీ దేవుడు ఒకానొక సమయంలో మనిషిని పశువులాగా చూస్తాడట. అదే తన పోలికలో చేసుకున్న మనిషిని, తన రూపులో ఏర్పాటు చేసుకున్న మనిషిని, తన ఇష్ట ప్రకారంగా నిర్మాణం చేసినటువంటి మనిషిని దేవుడే పశువు కింద చూస్తాడట. సామెతలు 12:1 అన్నాడు, గద్దింపు రసహించుకునేవాడు పశుప్రాయుడు, పశువు లాంటి వాడు. గద్దింపు రసహించుకున్నవాడు పశుప్రాయుడు. అయితే గద్దింపుని ప్రేమించేటువంటి వాడు, చూడండి సామెతల గ్రంథం 9వ అధ్యాయము, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 8 నుంచి చదవండి ఒకసారి. జ్ఞానము గలవానిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును. దేవునికి స్తుతి కలుగునుగా. జ్ఞానం గలవాన్ని మనం గద్దిస్తేనట ఏం చేస్తాడు? వాడు నిన్ను ప్రేమిస్తాడట. ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాం మనం. అలా చెప్తే నువ్వు జ్ఞానము గలవాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎవరైనా గద్దించినప్పుడు, నీ తప్పును నీకు తెలియజేసినప్పుడు, నీ పొరపాటుని నీకు తెలియజేసినప్పుడు, నువ్వు చేసే తప్పేంటో నీకు వాళ్ళు వివరించినప్పుడు థ్యాంక్స్ అండి అనగలుగుతావా? అంత సహృదయం మనకు ఉంటే అది దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి అన్నమాట. దేవునికి స్తుతి కలుగునుగా. అలా లేకపోతే నీవు దేవుని దృష్టికి ఒక పశుప్రాయుడు అన్నమాట. దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆ గద్దింపును నీవు స్వీకరించగలగాలి. గద్దింపును ఎప్పుడైతే నువ్వు స్వీకరించావో, గద్దింపును ఎప్పుడైతే నువ్వు ప్రేమించావో మేలు కలుగుతుంది. చూడండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18 చదవండి ఒకసారి. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. చూడండి, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి? అంటే నీవు చేసిన తప్పు, నీవు చేసిన పొరపాటు నీకు తెలియపరిచినప్పుడు దానికోసం నువ్వు ఆలోచించుకుని, అవును కదా నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పుని బట్టి నాకు గద్దించాడు కనుక దేవుడే గద్దించవచ్చు. గద్దింపులో కూడా 3 రకాలుగా గద్దింపులు ఉంటాయి. ఇప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తుంది. కొన్నిసార్లు మనస్సాక్షి గద్దిస్తుంది. మనస్సాక్షి గద్దించినప్పుడు ఆ గద్దింపును మనం స్వీకరించాలి. లేక ఇతరుల ద్వారా దేవుడు గద్దిస్తాడు, బోధకుల ద్వారా, ఉపదేశకుల ద్వారా గద్దిస్తాడు. దేవుడే డైరెక్ట్గా గద్దిస్తాడు. అర్థమైందా? 3 రకాలుగా గద్దిస్తాడు. నీ మనస్సాక్షిలో నుంచి దేవుడు గద్దిస్తాడు, ఇతరుల ద్వారా గద్దిస్తాడు. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. సామెతలు 5:12. అయ్యో ఉపదేశమునిట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునిట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకి నేను చెవి యొక్కలేదు. ఎప్పుడు మాట్లాడతాడు ఈ మాట అంటే అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నాడని సామెత ఉంది కదా. అంతా అయిపోయిన తర్వాత నువ్వు బాధపడితే సుఖం లేదు. ఈ భక్తుడు ఏం చేశాడట? నా హృదయ గద్దింపును త్రోసివేసి తిని అంటే దేవుడు మన మనస్సులో ఒక అలారం పెడతాడు. ఆ అలారం పేరే మనస్సాక్షి. మనస్సాక్షి లోపల నిన్ను హెచ్చరిక చేసినప్పుడు, ఆ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి.
మనస్సాక్షి నిన్ను దేవుడు హెచ్చరిక చేసి మనస్సాక్షి ద్వారా హెచ్చరిక చేసినప్పుడు ఆ మనస్సాక్షిని బట్టి నీవు ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుడు గద్దించిన, మన మనస్సాక్షి గద్దించిన, లేక బోధకుల మాట త్రోసివేసి అన్నాడు కదా, నా ఉపదేశకులు మాట నేను చెవి ఎక్కలేదు, బోధకుల మాట నేను వినకపోతిని. చాలామంది నరకంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ టైము వచించేటువంటి మాటలు ఏంటంటే ఇదే. సామెతల గ్రంథం 5:12 ఈ వచనమే ఇంకా జీవితాంతకాలం అక్కడ నెంబర్ వేస్తుంటారు. ఏమని? అయ్యో అయ్యో నా హృదయము, నా ఉపదేశం నేను ఎట్లుతో చేశాను, నా హృదయం గద్దింపు ఎట్లుతో చేశాను. దేవుడు నీవెప్పుడైతే రక్షణ పొందావో, రక్షణ పొంది నమ్మి బాప్తిసం పొంది ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావో ఆ రోజు నుంచి కూడా నీ మనసులో ఒక సిస్టమ్ పెట్టేశాడు. దాన్ని మనస్సాక్షి, ఒక అలారం పెట్టాడు అన్నమాట. ఆ అలారం నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, చేయబోతున్నప్పుడు తప్పు అని చెప్తాడు. నువ్వు ఏదైనా తప్పు చేయాలనుకున్నావు అనుకో, నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక చిన్న స్వరం బీజిఎం లాగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఎక్కడో వినబడుతూ ఉంటుంది. అయినా సరే మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు తప్పు చేసావు, ఇది కరెక్ట్ కాదంట. ఈ సిస్టమ్ ఎప్పటి నుంచి పని చేస్తుంది తెలుసా మనిషికి? నువ్వు యేసు రక్తంలో కడగబడిన తర్వాత, నువ్వు క్రీస్తు బిడ్డగా మారిన తర్వాత, జన్మకర్మ పాపాలను కడిగి వేసుకున్న తర్వాత నీకు ఈ రకమైన సిస్టమ్ పనిచేస్తుంటుంది. అంతకుముందు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా ఏమనిపించదు, ఎంత పెద్ద తప్పు చేసినా అది నీకు పెద్ద ఘనత కింద ఉంటుంది, గొప్ప కింద ఉంటుంది. అంతకుముందు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా సరే అదే చాలా పెద్ద తెలివి కింద చెప్పుకుంటుంటారు. నేను ఎంత తెలివిగా మెయింటైన్ చేసి తెలుసా, నా తెలివే వేరు అనుకుంటాడు. నేను పుల్లు బాటలు ఎత్తితే మళ్ళీ దించుకుంటూ తాగేసి తెలుసా, అంత గొప్ప. అదే పెద్ద గొప్పలాగా లోపల పాటలు చెడిపోదని సంగతి ఇటు తెలదు. నేను వాటర్ కలపకుండా వేసేసి తెలుసా అంటున్నాడు అన్నాడు. అదేమైనా ఏదో వరల్డ్ కప్ ఏమైనా సంపాదించాడు దాంతో. అదేం గొప్ప ఏం కాదు. తాము సిగ్గుపడవలసిన విషయముల గురించి అతిశయపడుతున్నారన్నాడు. అవి సిగ్గుపడవలసిన విషయాలు. కానీ రక్షణ పొందిన దగ్గర నుంచి నీవు దాన్ని అతిశయముగా చెప్పుకోలేవు, దాన్ని గొప్పగా చెప్పుకోలేవు. అక్కడి నుండి తన యొక్క పాత స్థితిని బట్టి అసహించుకుంటావు, దానికి దూరంగా ఉంటావు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దానికి దూరంగా ఉంటూ ఉంటావు. ఈలోగా నువ్వేదైనా తప్పు చేస్తూ ఉంటే లోపల నుంచి ఒక హెచ్చరికని వినబడుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్ కాదు. అయినా సరే మూర్ఖత్వంగా ముందుకెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళు ఏమన్నాడు దేవుడు? గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అన్నాడు. ఇంకా వాడు ఒక పశువు కింద దేవుడు లెక్క కడతాడు అన్నమాట. అయితే గద్దింపును ప్రేమించేటువంటి వాడు ఘనతను అందుకుంటాడట. అంతేకాదు, చూడండి ఆ 18వ వచనం పైన చదవండి. 13-18 సామెతలు 13-18. శిక్షను ఉపేక్షించు వానికి రెండు ఈ గద్దింపును ఎప్పుడైతే తృణీకరించావో రెండు గిఫ్ట్లు ఉన్నాయి అక్కడ. ఏంటంట? ఒకటి అవమానము, రెండోది దరిద్రం అన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి శిక్షను తృణీకరిస్తాడో, గద్దింపును అసహించుకుంటాడో, దేవుడు చెప్పేటువంటి మాటలు త్రోసివేస్తాడో, అక్కడ నుంచి వాడికి దరిద్రం ఏలుబడి చేస్తుంటుంది అన్నమాట. ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం ఎవరికి ఉండదు తెలుసా?
దేవుని మాటకు లోబడే వానికి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపించే వాడికి ఆశీర్వాదం ఉంటుంది. కానీ దేవుడు గద్దించినప్పుడు ఏంటండి చెప్పాడు, ఎన్నో చూసాం మనకి. ఎవడైనా తప్పు చేస్తాడు, తప్పు చేయలేడు ఎవడు. అంటూ ఉన్నావు అంటే నీ మనస్సాక్షి చెడిపోయిందని అర్థం. అలాగ అంటున్నావు అంటే నీ మనస్సాక్షి పని చేయడం లేదని అర్థం. అర్థమైందా? దేవుడు నీ హృదయంలో ఒక మనస్సాక్షిని పెట్టాడు, నీ లోపల ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు నీవు సరి చేసుకోకపోతే చాలా కీడులో పడతావు. అందుకనే అదే సామెతలు 28:13 చూడండి, 14. ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు ఎందులో పడును? కీడులో పడును. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. హృదయాన్ని కఠినపరుచుకుని దేవుడు మాట్లాడినా సరే, దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా, దేవుడు ఎంత చెప్పినా వినకుండా, నీ హృదయ గద్దింపును వినకుండా, బోధకుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా, వాక్యాన్ని పట్టించుకోకుండా పక్కన పెడితే నెక్స్ట్ జరిగేది ఏంటంటే అవమానం జరుగుతుందట, తర్వాత దరిద్రం జరుగుతుంది. ఈ రెండు జరిగిన తర్వాత ఇంకేముంటుందంటే దేవుడు కూడా ఆ వ్యక్తులను విడిచిపెడతాడు. చూడండి, రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. మరియు వారు తాము మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయేరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎందుకు ఇచ్చాడు అలాగా? దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడే పని కట్టుకుని ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి భ్రష్ట మనసుగా అప్పగించేస్తాడు. ఇంకా ఆ తర్వాత వాడు ఎవరి మాట ఆలకించడు. ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్, దేవుడు కన్ఫర్మ్, ఇక రిజర్వేషన్ చేసి అందులో పడిచేస్తాడు. ఉంటాడు ఇంకా ఏడ బ్రతికినన్నాళ్ళు బ్రతుకు, తర్వాత నీకు రిజర్వేషన్ అయిపోయింది. ఎప్పుడైతే దేవునికి నీవు చోటు ఇవ్వలేదో, దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదో, 2వ తెస్సలోనికీ పత్రిక 2:11 చూడండి. 2:11 సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని చూడండి. ఇదేంటండి అసలు? ఇది విచిత్రం. దేవుడే వాళ్ళని అప్పగించేయడం ఏంటి? దేవుడే మోసం చేసే శక్తిని వాళ్ళు నమ్మేలాగా వదిలేయడం ఏంటి? దేవుడే వాళ్ళని ఆ విధంగా అప్పగించేటువంటి కారణం ఏంటి అంటే, వాళ్ళు సత్యమును నమ్మక, దేవుని వాక్యాన్ని నమ్మక, దేవుని వాక్యానికి చోటు ఇయ్యక దుర్నీతి యందు అభిలాష అన్నాడు. దుర్నీతి యందు అభిలాష. వాడికి ఇంకెంతసేపు చెడు మీదే అభిలాష. దేవుని వాక్యానికి చోటు ఇవ్వడు, సత్యానికి చోటు ఇవ్వడు. దేవుని వాక్యాన్ని అతడు స్వీకరించడు. హృదయంలో చోటు ఇవ్వకుండా విని 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 ఉంటే ఇంకా అలాగని చెప్తాడు. చెప్పిన తర్వాత వీడు వినడం లేదు గనక ఇంక వీడు పొరపాటును కూడా రాకూడదు. ఇంకా
పరలోకానికి రాకూడదు, పొరపాటును కూడా వీడు ఆశీర్వదించబడకూడదు, వీడు శిక్షించబడాలి ఖచ్చితంగా అని దేవుని కోపం వాడి మీద మండుతుంది. వాడిని శిక్షావిధి పొందుకోవడానికి దేవుడే అప్పగించేస్తాడట. చూడండి ఎంత గొప్ప, ఎంత మాట ఉంది. ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుడికై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసము ఇంక నమ్మాలి వాడు ఇంక బ్రతుకులో ఇంక ఎప్పుడు కూడా మళ్ళా తిరిగి రావడానికి వీలు లేదని, ఇంకా దేవుని కోపం, ప్రచండమైన కోపం వాడి మీద మండుతుంది. మండిన తర్వాత ఇంక వాడు శిక్షావిధికి కారణమైపోతాడు. ఎందుకు అంటే దేవుని మాటకు విధేయత చూపించకపోతే కలిగే పర్యవసానం అది. అవమానం కలుగుతుంది అన్నాడు, దారిద్ర్యాలు కలుగుతాయి అన్నాడు. దేవునికి ఎప్పుడైతే మనం లోబడలేదో, దేవుని మాటకు లోబడలేదో, మనస్సాక్షి పనిచేస్తే ఏం చేస్తావు తెలుసా? నీ మనస్సాక్షి పనిచేస్తే ఎవరు చెప్పినా వింటా. చిన్నపిల్లడు చెప్పాడా? ఓహో, చిన్నపిల్లడు చెప్పాడు, చిన్నపిల్లడితోనే దేవుడు బుద్ధి చెప్తున్నాడా? అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన జీవితమా, ఇలాగైపోయిందా, నేను ఇలా దిగజారిపోయినా, బలహీనమైపోయినా అని దేవుని సన్నిధానంలో కన్నీరు గారితో ఒప్పుకుంటావు, విడిచిపెడతావు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సామెతలు 28:13 ఇందాక చదివినటువంటి దానికి ఒక పైన వచ్చినది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరం పొందుకుంటాడు అని ఉంది. కానీ ఈ మాట విని కూడా దేవుని మాటను మనం పట్టించుకోకుండా దేవుని మాటను పెడచెవిని పెట్టేసి దేవునికి విరోధంగా కానీ మనం ఉంటే ఆశీర్వాదానికి బదులు శాపాన్ని కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఆశీర్వాదానికి బదులు శాపాన్ని మనం వెంట పెట్టుకుని తెచ్చుకున్నట్టు ఉంటుంది. అందుకనే ఆ కింద వచనంలో కూడా అన్నాడు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు ఎందులో పడతాడు? కీడులో పడతాడు. హృదయాన్ని కఠినపరుచుకోకపోతే అతడు దీవెనలో పడతాడు, ఆశీర్వాదంలో పడతాడు. కీడుకి వ్యతిరేక పదం ఏంటి? కీడుకి వ్యతిరేక పదం మేలు. కనుక మరి హృదయం కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అంటే, మరి హృదయం కఠినపరుచుకోకుండా దేవుని మాటకు లోబడిన వాడు ఎందులో పడతాడు? మరి మేలులో పడతాడు. అది కాక హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు, శాపం తప్ప. మనస్సాక్షి పనిచేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా, మనకంటే చిన్న వయసులో వాళ్ళు చెప్పొచ్చు, లేకపోతే పురుషులకి స్త్రీలు చెప్పొచ్చు, స్త్రీలకి పురుషులు చెప్పొచ్చు, స్త్రీలు పురుషులు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాకపోతే పశువులకి కూడా చెప్పొచ్చు. బిలాముకి చెప్పినట్టు చెప్పలేదా? బిలాముకి పశువుతో చెప్పించాడు దేవుడు. ఒకవేళ అలాగే చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు. అయితే ఎలాగ చెప్పినా సరే నీ ప్రవర్తన నువ్వు సరిదిద్దుకునే వ్యక్తివైతే ఆశీర్వాదం నీకు ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అలా కాకుండా దేవుని మాటకు లోపడకుండా వచ్చి దేవుని ఆరాధిస్తాను, దేవుని మాటకు లోపడకుండా వచ్చి నేను ప్రార్థన చేస్తాను, ప్రభువులు తీసుకుంటాను, ఏదేదో చేస్తానంటే అవన్నీ పక్కన పెట్టరా, ముందు నువ్వు సరి చేసుకో అంటాడు. యెషయా గ్రంథంలో అన్నాడు కదా, ఏమన్నాడు? 1:15 యెషయా గ్రంథం 1:15 ఏమన్నాడు? మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. అది సంగతి. మీ చేతులు దేంతో నిండి ఉన్నాయి? రక్తముతో నిండి ఉన్నవి. రక్తముతో నిండి ఉన్నాయి. అందుకని ఏం చెప్తున్నాడు అక్కడ?
అది సంగతి. మిమ్మును కడుగుకొనుడి. కడుగుకొనుడి. దేంతో కడుక్కోవాలి? దేంతో కడుక్కోవాలి? ఇళ్ళను శుభ్రం చేసుకోవడానికి నీళ్లు వాడతాం. నీళ్లు వాడినా సరే జిడ్డు పోలేదంటే సర్పో సబ్బో ఏదో వాడతాం. అలా కొన్ని శుద్ధి చేయడానికి కొన్ని పరికరాలు శుద్ధి చేయడానికి కొన్ని వాడతాం మనం. మరి హృదయాన్ని శుద్ధి చేయడానికి ఏం వాడాలి అంటే, హృదయాన్ని శుద్ధి చేయడానికి యేసు రక్తాన్ని వాడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడైన ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము జీవ క్రియలను విడిచి జీవంగా దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమికి శుద్ధి చేస్తుందట? యేసు రక్తము మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అయితే ఒక చిన్న షరతు ఏంటంటే, నువ్వు ఒప్పుకోవాలి. యథార్థ హృదయంతో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. అదే కదా చదువుకున్నాం. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి కనికరం. వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టాలి. ఇవి రెండీ చేయగలిగితే మన హృదయాన్ని యేసు రక్తము కడుగుతుంది. లేదు, ఒప్పుకోవడానికి కూడా ఎన్ని ప్రసంగాలు విన్నా కొన్నిసార్లు కనీసం స్పందన రాదు. ఎన్ని ప్రసంగాలు విన్నా కొన్నిసార్లు కన్నీలో ఒక బొట్టు నీళ్లు రావు. ఎందుకంటాం? ఎందుకో తెలుసా? హృదయము కఠినమైపోయింది. మనస్సాక్షి పనిచేయడం లేదు. లోపల నువ్వు తప్పు చేస్తే సరి చేయడానికి దేవుడు పెట్టినటువంటి అలారం ఉందో చూశారు? ఆ అలారం ఎప్పుడు తప్పు చేస్తున్నావు అని కొడుతుంది. మళ్ళా మనం నొక్కిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మోగుతుంది కదా, స్నూజ్ నొక్కుతుంది కదా, 5 నిమిషాల తర్వాత మోగుతుంది. అలాగే నువ్వు తప్పు చేసిన తర్వాత కూడా మోగుతుంది. మళ్ళీ తప్పు చేసావు. ఆ తర్వాత కూడా మనం నొక్కేసి మళ్ళా పడుకుంటాం. అంతేనా? కొన్నిసార్లు అది కొడతానే ఉంటుంది, అయినా సరే మళ్ళీ అది అలారం కొడతా ఉంటుంది, తెగ గోల పెడుతూ ఉంటుంది, కానీ ఏ మాత్రం మనకి చలనం ఉండదు. కొన్నిసార్లు ఆ అలారం కూడా కొట్టి ఆగిపోతుంది. ఉదయం 4 అవుతుంది, సౌండ్ రాదు. 5 అవుతుంది, సౌండ్ రాదు. 6 అవుతుంది, సౌండ్ రాదు. 24 గంటలు గడిచిపోతే సౌండ్ రావడం లేదంటే అలారం పోయింది, చెడిపోయింది. అలాగే నువ్వు ఎంత తప్పు చేసినా సరే నీకు లోపల ఇది తప్పు అనిపించదు. ఎంత తప్పు చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత నువ్వు దేవునికి విరోధంగా నడిచినా సరే లోపల నీకు ఏమాత్రం చలనం ఉండదు. దేవుని వాక్యం వినబడుతూనే ఉంటుంది, కదిలింపు ఉండదు. దేవుని వాక్యం వినబడుతూనే ఉంటుంది, కన్నీళ్ళు రాదు, పశ్చాత్తాపం రాదు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, హృదయం చెడిపోయింది, మనస్సాక్షి చెడిపోయింది, హృదయం బండబారిపోయింది. అలా బండబారిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ కూడా నీకు సహాయం చేస్తాడు. ఏదైనా ఒక చిన్న ఆశ ఉంటే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒకవేళ ఆశ ఉంటే 107వ కీర్తన 9లో చెప్పినట్లుగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్నట్లుగా యెహెజ్కేలు గ్రంథం 36:26 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన స్వభావము మీకు కలుగజేసెదను. హల్లెలూయా.
రాతి గుండె మీలో నుండి తీసివేసి రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు మాంసపు గుండెను ఇచ్చేదను. మీకు ఇచ్చేదను అని. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటే ఇప్పుడు ఈ సిస్టమే పనిచేస్తలేదు సార్, మరి ఏం చేయాలి? కన్నీళ్ళు రావడం లేదు, పశ్చాత్తాపం రావడం లేదు. ఎన్ని ప్రసంగాలు విన్నా ప్రసంగాలు దాని ప్రసంగాలు మందారు. దేవుడి గద్దింపు మనకేం పని చేయడం లేదు. నిజంగా అలారం పనిచేస్తే, నిజంగా మనస్సాక్షి పనిచేస్తే, హృదయం పనిచేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? విన్న మాటకు ప్రతిస్పందనగా నువ్వు బొట్టమని కన్నీళ్లు రాల్చి దేవుని సన్నిధానములో అడుగుతావు. మనస్సాక్షి పనిచేసిన వ్యక్తి దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసినప్పుడు ఏం చేశాడు? రాజుగారు తెలుసుకుంటే దెబ్బలకు కొదువు అన్నట్టు ఒకవేళ రాజుగారే తెలుసుకున్నారు అనుకోండి, దావీదు గారే తలుచుకుంటే ఏంటో నేను ఏదో సీక్రెట్గా చేశాను, చాలా తెలివిగా చేశాను, మూడే గంటకి తెలియకుండా చేస్తే నువ్వు నన్ను నవ్వులపల్లి చేస్తున్న పెట్టి దుర్మార్గుడ దౌర్భాగ్యుడ ఎవరంటే చెత్త మహాప్రభు నేను మోసుకుపోంటానంటే ఒక పిల్లలు మోసిపోయినట్టు కాలకులు చెయ్యకులు ఆ చెయ్యకులు ఈ కాలకులు పట్టుకుని మోసిపోతారు. చెరసాలలో ఏం చేస్తారు? అంతే సంగతి. అధికారం లేదా దావీదుకి? ఉంది. కానీ అధికారాన్ని ఉపయోగించలేదు. వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి స్తుతి కలుగును గాక. 51వ కీర్తన ఆ పై వాక్యాలు, పై చిన్న పరిచయ పలుకులు చూడండి. 51వ కీర్తన చిన్న అక్షరాలు. ఎప్పుడు రాశాడంటే 51వ కీర్తన దావీదు బత్షెబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేసాడు? ఇప్పుడు పశ్చాత్తాప పడడమే కాదు, ఆ కీర్తన రాసుకున్నాడు. ఆ కీర్తన రాసుకుని అందరికీ తెలిసే రీతిగా దాన్ని పెట్టాడు. అది యథార్థత అంటే. దేవునికి స్తుతి కలుగును గాక. లేదు అప్పుడు కానీ నాతాను ప్రవక్తను శిక్షించి అధికారం ఉపయోగించి క్షణాల్లో చేయొచ్చు, అధికారం ఉపయోగించి ప్రవక్తను హింసించవచ్చు, చంపొచ్చు, కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అలా చేయలేదు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు కదా. ఒకవేళ అలా చేసి ఉంటే అప్పటికి తన అధికారం వినియోగించబడుతుందేమో, కానీ దేవుని అధికారం అయితే విడిచిపెట్టదు. దేవుని అధికారం అయితే శిక్షిస్తుంది, దండిస్తుంది. ఒకవేళ అలా చేస్తుంటే దావీదు చరిత్ర వేరేలాగా రాయబడినేమో. దేవుని మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుని మాటకు ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, దేవుని దీవెన మనకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బ్రతుకు మార్చుకోకుండా మనం వేలకు వేలు కానుకలు ఇచ్చినా, లక్షలు కాదు అలా కోట్ల రూపాయలు కానుక ఇచ్చినా దేవుడు బలి ఇచ్చేవరా కానుక అని చెప్పేసి అనుకోడు. చాలామంది ఏమనుకుంటారంటే వాడు కానుకలు పంపేస్తారు, వాటి బ్రతుకు మారదు, రహస్య జీవితం మారదు. రహస్యంగా చేసే పాపాలు మానకుండా కానుకలు పంపేస్తే దేవుడు దీవిస్తాడా? ఆశీర్వదిస్తాడా? కానుకలకు లొంగిపోయేవాడా దేవుడు? నీ ప్రలోభానికి ఆశపడిపోయేవాడా దేవుడు? కాదు. నీ జీవితాన్ని మార్చేవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మార్చుకున్న జీవితాన్ని దేవునికి ఇస్తే ఆయన సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే 51వ కీర్తనలో మంచి చక్కని మాట చెప్పాడు చూడండి. 51వ కీర్తనలో దావీదు రాసినటువంటి 51వ కీర్తనలో ఏమన్నాడు చూడండి. 16వ వచనం, నీవు బలిని కోరేవాడు కావు, నేను అర్పించి. దావీదుకు లోటు ఏంటంటే మహారాజు బలిని కోరాడు అనుకోండి. ఒకవేళ బలిని కోరి ఈ బలి ద్వారా నీకు పాప విమోచన అని చెప్పేసి దేవుడు కానీ అంటే ఎన్ని మేకలను ఇవ్వచ్చు దావీదు? 100 మేకలు అంటే 1000 మేకలు అంటే ఎన్ని ఇచ్చేస్తాడు రాజుగారు.
గొర్రెలను ఇమ్మంటే ఇచ్చేస్తాడు, ఎడ్లు ఇమ్మంటే ఇచ్చేస్తాడు, దేని ఇమ్మంటే దాన్ని ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడలు నేను అర్పించుదును. నీకు ఇష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైనది ఏంటంట? విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చదువమ్మా. దేవా దేవునికి మహిమ కలుగును గాక అంటే అర్థం ఏంటి? ఏమో బాబా అర్థం ఏంటో కానీ మాకు ఒక పక్క ఎండ గుబాయించేస్తుంది, నాకు అర్థం ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ వేసేస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ బోళ్ళని ఇబ్బందులు ఉంటాయి. అర్థం ఏంటి అంటే ఏంటి అర్థం? మర్చిపోయినాడు మరి, వేదో మర్చిపోయి మమ్మల్ని అర్థం ఏంటి ఏమన్నాడు? అలక్ష్యం, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటే అర్థం ఏంటంటే విరిగి నలగకుండా నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అలక్ష్యం చేస్తాడు అని అర్థం. అర్థమైందా? మళ్ళా చెప్తున్నా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు అంటే అర్థం ఏంటంటే విరిగి నలగకుండా దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అలక్ష్యం చేస్తాడని పట్టించుకోవడని అర్థం. మనం ఏమనుకుంటాం, ప్రార్థన చేసి దేవుడు మన ప్రార్థన ఆలకించాడు దేవునికి స్తోత్రం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడంటే అరే బాబు నీ ప్రార్థన నీ కానుకో దండం కానీ ముందు నువ్వు నీ బ్రతుకు మార్చుకోరా, నీ కానుక అక్కర్లేదు, నాకు నీ ప్రార్థన అక్కర్లేదు, నీ కానుక అక్కర్లేదు, నీ స్తుతి ఆరాధన ఏం అక్కర్లేదు, కానీ ముందు అర్జెంటుగా నీ బ్రతుకు మార్చుకో అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము అక్కడ కూడా అదే మాట చెప్పాడు. చూడండి 15వ అధ్యాయము 22వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన